ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మాట్లాడాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా పరిశీలిద్దాం. కొన్ని మాటలు చూద్దాం మనం. నేను ఎక్కువ సమయం చేయను కానీ ఓకే, చూద్దాం. మొదటగా ఆత్మీయ జీవితంలో ఒక దర్శనం కావాలండి. మీరు గమనించండి, క్రైస్తవులైన ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సింది దర్శనం. దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనుటకు, దేవుని యొక్క ఆలోచనలు కనుగొనుటకు, దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక గురి కావాలి. ఆత్మీయతలో మనకు గురి కావాలి. సాధారణంగా మనం బయట ఆలోచిస్తూ ఉంటాం. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్, దోస్తులు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కర్నూలు నుంచి ఒక అబ్బాయి, నాకు తెలిసిన వ్యక్తి, ఇలా అంటాడు, ఎరా ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే, అన్నా నేను తిరుపతికి వెళ్ళాను అన్న. దేనికోసం వెళ్ళావరా? నేను దర్శనం చేసుకొని వచ్చానన్నా. నేను దర్శనం కోసం వెళ్ళానన్నా. దర్శనం అయిందా? చాలా చక్కగా అయిందన్న. దేవుని దర్శనం చేసుకొని వచ్చాను నేను. ఒక హైందవుడు, అన్యులైన వారు, సజీవుడు తెలియనటువంటి వారు, దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి వారు, దేవుని దర్శనం కోసం తాపత్రయపడి, దేవుని చిత్తం కోసం ఆలోచించి, దేవుని ఆలోచనల ప్రకారం నడుచుకోవాలని దోహదం లేకున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను దర్శనంకి వెళ్తానని చెప్తాను. చూసారా ఎంత గొప్ప అద్భుతం అది! మనం చెప్పగలుగుతున్నామా? కానీ దేవుని దర్శనం చేసుకోవాలంటే క్రైస్తవుడైతే సరిపోదండి. క్రైస్తవుడైతే సరిపోదు. దానికి ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి ఒక్కొక్కరిని మాట చెప్తాను మీకు. అసలు దేనివల్ల ఆ గురి మనకు కలుగుతుంది అనేది మనం చూద్దాం. మనకు చాలా విషయాలు తెలుసు. మీకు ఆల్రెడీ నేను చెప్పిన విషయాలే చెప్తాను, కొత్తగా ఏం చెప్పాను. కానీ చూద్దాం, ఆ మాటలు మరలా చూద్దాం. చదువుతున్నప్పుడల్లా మనకు ఒక విధంగా అర్థమవుతుంటే బైబిల్, ఆ విధంగా చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చూద్దాం. మనం కొద్దిగా చదవండమ్మా, త్వరగా నేను అర్ధ గంట లోపల ముగిచ్చేస్తాను. చాలమ్మా. పాపినైనా నన్ను కరుణించమని పలికెను. పాపి అయినా నన్ను కరుణించు, నేను పాపాత్మని, పాపం చేశానని తాపత్రయపడుతున్నాడు. ఎక్కడున్నాడు? మనలాగా మందిరం మధ్యలో వచ్చి కూర్చున్నాడా? బలిపీఠను ముందర కూర్చున్నాడా? ఆవరణలో కూర్చున్నాడా? ఎక్కడో వెనకాల ఉన్నాడు. వెనకాల ఉండి తను అంటున్నాడు, అయ్యా నేను పాపిని, నీ దర్శనం కోసం వచ్చానయ్యా, నన్ను క్షమించయ్యా, కరుణించయ్యా, నీ కరుణ కోసం తాపత్రయపడుతున్నానయ్యా. ఎందుకని? మన ఎదుటి వ్యక్తి చాలా గొప్పగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మీయుడు అనబడిన వాడు చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బ్రతుకు సరిగా లేకపోయినా, బాధ్యత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, ఆలోచన లేకపోయినా, అవగాహన లేకపోయినా ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా, ప్రవ్వా వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను కదయ్యా, 2 మార్లు వారానికి ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇచ్చేస్తున్నాను, కానుకలు ఇచ్చేస్తా ఉన్నాను, ప్రతిదినం ప్రార్థన చేస్తా ఉన్నాను, ఇంకా నాకేం తక్కువైంది? నేను అనుకుంటాను, పాపం పరిచయుడన్న ఆ మాత్రం చెప్పుకోగలిగాడు. కానీ మనలో ఆ అర్హత కూడా లేదేమో అనేది నా ఉద్దేశం. బైబిల్ చెప్తాను కానీ నేను చెప్తున్నాను, ఎందుకంటే మనకు ఆ అర్హత లేదు అనేది నా ఆలోచన అండి. ప్రతి ఒక్కరిలో ఈరోజు చూస్తూ ఉన్నాం, సమాజంలో ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ, వాక్యం చదివే వాళ్ళు చాలా తక్కువ, ఆత్మీయతలో ఎదిగే వాళ్ళు చాలా తక్కువ. కానీ ఫోజులకు తక్కువ ఉండవు,
హెచ్చులకు తక్కువ ఉండవు, రొచ్చులకు తక్కువ ఉండవు, ఏ విషయంలో వెనకాడని కూడా తక్కువ ఉండవు. హెచ్చింపబడాలి, హెచ్చింపబడాలి. నేను పై స్థాయిలో ఉండాలి, హై స్థాయిలో ఉండాలి, అందరికీ కనిపించాలి, అందరికీ కనిపించాలి. నేను దేవునికి కనిపించకపోయినా పర్వాలేదు. మీరు సాధారణంగా గమనిస్తాను, నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను. కొంతమంది చర్చిలలో చాలా పెద్ద పెద్ద వంట చేసే సామాన్లు తీసుకొచ్చిన, లేక కుర్చీలు తీసుకొచ్చిన, సామాన్లు తీసుకొచ్చిన, ఇతర వస్తువులు ఏవైనా తీసుకొచ్చిన చాలా చక్కగా పేరు చెక్కి వీరేష్, సురేష్ పేర్లు రాసి అద్భుతంగా కనిపించే విధంగా పెడతా ఉంటారు. మరి ఆ భక్తి దేవునితో ఆ పేరు కనిపిస్తుందా? దేవుని ఆలోచనలో ఆ పేరుందా? దేవుని చిత్తంలో ఆ పేరుందా? ఎవరి కోసం చేస్తా ఉన్నావు నువ్వు? పరిసడు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆలోచిస్తాంట, అయ్యో ప్రార్థించు ప్రార్థించు, ఇలా ప్రార్థిస్తున్నావా? గర్వపు ప్రార్థన అది. ప్రార్థనలో కూడా గర్వమే, పాటల్లో గర్వమే, ప్రార్థనలో గర్వమే, చెప్పే విషయంలో గర్వమే. ఏది భయము భక్తి అనేది లేకుండా పోతుంది పూర్తిగా క్రైస్తవులు అనబడిన వారికి. అందుకే అతను అంటాడు, నేను పరిశుద్ధుడను, పరిసయుడను, నాకేం తక్కువ? నేను ఇవ్వాల్సిన దశంభాగం అంతా ఇచ్చేస్తున్నాను కదా, నేను నీతిమంతుణ్ణి, ప్రార్థన చేసేస్తున్నాను కదా, ఉపవాసం కూడా ఉంటున్నాను కదయ్యా అని మాట్లాడుకుంటున్నాడు. కానీ ఆ సుంకరేలా ప్రార్థిస్తున్నాడు, అయ్యా అయ్యా నేను పాపినయ్యా, పాపినయ్యా, నన్ను కరుణించు, నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో మనము. ఏమో కన్నీరు విడిచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? కన్నీరు విడిచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? ప్రార్థనలో తగ్గించుకునే అలవాటు ఉందా? అయితే ధన్యురాలివి అని మాట్లాడతాడు ఆయన. ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలనే ఒక ఉద్దేశం కోసం మాత్రమే ఆ మాటలు తెలియపరుస్తున్నాడు ఆయన. ఒక సుంకరి, ఒక పాపి అనబడిన వాడు ఈరోజు మనకు ఒక గొప్ప పాట నేర్పిస్తున్నాడు. ఏ విషయంలో అంటే తగ్గింపు కలిగి ఉండాలరా బాబు. దేవుని ముఖ దర్శనం చూసుకోవాలి అంటే నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. దేవునితో పిలిపించుకోవాలి, నీ పేరు పెట్టి పిలిపించుకోవాలి అంటే నువ్వు తగ్గింపు కలిగి ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశము ఆయన తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నేను అంటున్నాను, ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో మొదటగా ఏముండాలి? ఒప్పుకొని ఉండాలి. ప్రార్థన చేస్తాం మనం, కానీ మన పాపాలు ఒప్పుకోకుండానే మనం ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాం. ఏదేదో ప్రార్థన చేసేస్తూ ఉంటాం. అరగంట ప్రార్థన చేస్తాం, గంట ప్రార్థన చేస్తాం, గంటలో ప్రార్థన చేస్తాం, ఏం లాభం? పరిసడిని ఈరోజు సుంకర్ నేర్పిస్తా ఉన్నాడు, నేను పాపిని అని ఒప్పుకో. ఏ విషయంలో పాపిని? అనేక విషయాల్లో మనం పాపలం అండి. మీరు గమనించండి, బైబిల్ ఒక మాట ఉంది, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చూడండి అమ్మా. వారు దేవుని చూచెదరు. ఎవరు ధన్యులు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఎవరు చూస్తారు దేవుని? ఎవరైతే హృదయం శుద్ధీకరించబడుతుందో, ఎవరైతే పాపాలు క్షమించబడతాయో, ఎవరి జీవితానికైతే యోగ్యత కలిగి ఉంటారో వారు దేవుని చూస్తారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. హృదయం ఎప్పుడైతే శుద్ధీకరణ ఉంటుందో, హృదయం ఎప్పుడైతే సాఫ్గా ఉంటుందో వారు దేవుని చూస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు సాధారణంగా ఆలోచించండి, ప్రతిరోజు ఇల్లు ఉడుస్తూ ఉంటారా? పొద్దున లేచి పాసిల్లోని ఎందుకు ఉడుస్తారు మీరు? ఇల్లు ఉడుతున్న టైం ఉంటుంది, కానీ పొద్దున లేచి ఆ పాసను ఉంటే ప్రార్థన చేయడానికి మనకు రాదు. ప్రార్థన చేయడానికి ఆలోచన రాదు, కానీ ఇల్లు ఊడవాలని ఆలోచన వస్తుంది. వాక్యం చదవాలని ఆలోచన రాదు, కానీ ముందు ఇంట్లో పని చేయాలని ఆలోచన వస్తుంది. ఇంట్లో పని కాదండి ముఖ్యం, ప్రాముఖ్యంగా కుటుంబ జీవితంలో ఖచ్చితంగా దేవునితో యోగ్యత కలిగి ఆయనను దర్శించుకోవాలంటే ఖచ్చితంగా మొదటగా ప్రార్థన అవసరం అండి. ప్రార్థన హృదయం శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడిన వారు
ఆ ప్రార్థన చేయగలరండి. అందుకే ఒక భక్తుడు మాట్లాడతాడు ఇలా: పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా పాపం చేయడానికి ఇష్టపడనే పడరు. మేమేం పాపం చేస్తామండి, మీరు మాటి మాటికి ప్రతిపానికి పాపం పాపం అని చెప్పి చూపిస్తారు. నేనేం చూపించలేదండి మీకు, బైబిల్లో ఉన్న మాటలు నేను చెప్తా ఉన్నాను. ఈ మాటలు కూడా మీరు చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. ఆ, 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 అపవిత్రపరచదు కానీ అర్థమైందండి. మనిషిని హృదయంలో ఏమేమి దాగున్నాయి, ఏమేమి దాగున్నాయి మొత్తం కూడా ఇప్పుడు చదివినటువంటి భాగంలో అవి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఏముంటుంది మూట ఒకసారి చూద్దాం. ఒకసారి లోపల నుంచి వచ్చి అనగా మనుషుల హృదయంలో ఒకటి ఏమున్నాయి, మొదటగా దురాలోచనలు ఉన్నాయి. మన ఆలోచన విధానము సరైనదిగా కనబడకపోతే మనం ప్రార్థన చేయలేం. బాగా గుర్తుపెట్టుకోండి. ఆలోచన విధంగా సరైన కనిపించాలి. జారత్వం ఉండొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్యలు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, లోభము ఉండొద్దు, చెడుతనం ఉండొద్దు, కృత్రిమమును, కామ వికారపు చాష్టలు, మత్సరమును, దేవదూషణయు, అహంభావం లేక అహంకారము, అవివేకము వచ్చును. ఇవన్నీ కూడా మనిషిని హృదయంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మనిషి దేవుని దర్శించుకోకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని ఆలోచనలకు లోబడకుండా పూర్తిగా మనిషిని అలుముకొని ఆ హృదయం అంతటిని పరిశుద్ధపరచుకోవాల్సిన జీవితాన్ని పూర్తిగా పెంట చేసేస్తూ ఉన్నాయండి. మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం, ప్రతిరోజు నేర్చుకుంటూ ఉన్నాం. కానీ దీన్ని సరి చేసుకునే ప్రయత్నంలో మనం ఇల్లునైనా ఊడ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ హృదయంలో ఉన్న పాపాన్ని ఊడ్చివేసే ప్రయత్నం చేయడం లేదు. ఎప్పుడు ఆలోచించినా మనం పరిశుద్ధమైన ప్రార్థన చేయాలని ఆలోచిస్తాం, కానీ పాపంతో నిన్ను నా బ్రతుకును మార్చమని ప్రార్థన చేసే ఆలోచన మనకు లేదు. మన బ్రతుకు బాగోకుండానే ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలనే ఆలోచన దోహదపడుతుందని మనం అనుకొని చాలాసార్లు ఎదుటి వారి కోసం ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాం. అందుకనే ఒక అద్భుతమైన పాట ఒక 3 సంవత్సరాల 2013-14 సంవత్సరంలో ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట నాకే అర్థం కాలేదు, ఎందుకు రాసినో నాకే అర్థం కాలేదు. ఆ రాసి పాడిన తర్వాత కూడా అర్థం కాలేదు. కొన్ని రోజులకు ఆ పాట ఎందుకు నేను పని చేస్తూ అలా పాడుకుంటూ వెళ్తున్నాను. ఆ పాట నాలో నుంచి నాకే కన్నులు తెప్పించే ప్రయత్నం చేస్తాను. ఏముంది ఈ పాటలో ఇంత అర్థము, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చదివాను నేను. మనిషిలో నిస్వార్థాన్ని మరుగు చెయ్యక, ఇంటిలోన దుమ్మునంత పారద్రోలెను, శపితమైన జీవితాన్ని చెరిపివేసెను, గణితమైన ప్రేమ నాలో నింపివేసెను. మనిషిలో నిస్వార్థాన్ని మరుగు చెయ్యక, ఇంటిలోన దుమ్మునంత పారద్రోలెను, శపితమైన జీవితాన్ని చెరిపివేసెను, గణితమైన ప్రేమ నాలో నింపివేసెను. వర్ధిల్లెదను నా యేసుతో, జీవించెదను నా క్రీస్తుతో, వర్ధిల్లెదను నా యేసుతో, జీవించెదను నా క్రీస్తుతో. వర్ధిల్లెదము మేము వర్ధిల్లెదము, యేసుతో కూడా ఆనందించెదం, జీవించెదము మేము జీవించెదము, క్రీస్తుతో కూడా శాశ్వత జీవితం. ఖచ్చితమైన బోధలోన నిలిచి ఉంటిని, ఆత్మలోని బలము పొంది ఎదుగుచుంటిని,
ఉచితమైన యేసు కృపను పొందుకుంటిని, కలత చెంది జీవితాన్ని విడిచిపెడితిని. ఈ పాట రాసిన తర్వాత ఆత్మీయ జీవితం ఎంత విలువైందో, దేవునిలో ఎంత ఎదిగితే సరిపోతుందో అని ఆ కోణాన్ని పరిశీలించినప్పుడు నాలో నాకే చాలా వేదన కలిగిందండి. మనిషిలో ఉన్నటువంటి ఆ దుమ్మును ఎవరు పారద్రోలేరు, ఎవరు ఊడ్చివేయలేరండి. ఒక దేవుడు తప్ప మనిషి హృదయాన్ని ఎవరు సాఫ్ చేయలేరండి. మనలో ఉన్నటువంటి నీచమైన కామ, క్రోధ, మత, మాత్సర్యములు అన్నీ కూడా పూర్తిగా ఆయన యేసు రక్తంలో కడగబడితేనే తప్ప ఎవరికి దాన్ని తీసివేసుకోవడం సాధ్యం కానే కాదు. సాధ్యమైన వ్యక్తులు ఎలా జీవిస్తారు? సాధ్యమైన వ్యక్తులు ఎలా జీవిస్తారో ఒక మాట. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చూడండమ్మా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ఆ, ఉమ్, ఆ, 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 ఆ. అమ్మ కొద్దిగా ముందుకు. ఆ, ఆ, చాలు, అర్థమైందండి. ఈ విషయం కూడా, ఈ స్టోరీ కూడా మనం చాలాసార్లు చదివే ఉంటాం. కానీ మీరు గమనించండి, నేను చెప్పే విషయంలో దేవుని దర్శనం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని దర్శించుకోవడం ఎలా అనే దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఇక్కడ సారేపాత విధవరాలు జీవితంలో చూస్తే కనుక మొదటగా ఏం నేర్చుకున్నాం మనం? ఒప్పుకోలు. ఖచ్చితంగా ఒప్పుకొని ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ఇవి నేర్పిస్తూ ఉంది. రెండవదిగా వినాలి. ముందు వినాలి. దేవుని దర్శనం చేసుకోవాలంటే ఒప్పుకోవడం కాదు, వినడం ఒక భాగమే. వినడం కూడా ఒక భాగమే. ఇందులో మీరు బాగా గమనించండి. చాలా చక్కగా మనం వచ్చాం. వారానికి ఒకసారి వస్తూ ఉన్నాం. వారానికి ఒకసారి వచ్చిన మనము ఎలా అయినా వాక్యం వింటున్నాం, మంచిదే. కానీ తిరిగి దాన్ని ప్రార్థన చేయగలుగుతున్నామా? మనిషి జీవితంలో వాక్యం మైండ్కు రావాలి, ఖచ్చితంగా అవగాహనలోనికి రావాలి. ఆత్మీయతలో ఎదుగుతూ బలం పొందుకోవాలి అంటే విని విని ఆలోచించే విధానం ఒకటి ఉందండి. వినగలవాలి. ముందు చర్చలకు వచ్చిన తర్వాత అటు ఇటు చూడకుండా, ఏది పడితే ఆలోచించకుండా, చిల్లర చేష్టాలు చేస్తూ ఫోన్లు మొబైల్ వాడకుండా, ఏదో దిక్కులు మొక్కులు చూసుకుంటూ ఇష్టానుసారంగా జీవించకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి నిలిచిండే వానిగా ఏం చేయాలి? మనం వినే ప్రయత్నం చేయాలి. ఎందుకని? ఆహారం మనకు రోజు దొరుకుతుందండి. శరీరానికి భుజించడానికి, శరీరాన్ని బలపరచుకోవడానికి ప్రతిరోజు ఆహారం దొరుకుతుంది. కానీ ఆత్మను బలపరిచేది ఎన్ని రోజులు దొరుకుతుందండి? వారానికి ఒక్కసారి కడుపు నిండగా తినాలి. ఇంకొక విషయంలో చెప్పాలంటే కక్కే మాదిరిగా తినాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఎంత మనం రిసీవ్ చేసుకుంటామో వాక్యం చెప్పబడే మాటలను దైవ సేవకుడు ఎవరు చెప్పినా పర్వాలేదు, కానీ ఆ మాటలు మనం ఎంత రిసీవ్ చేసుకుంటా ఉన్నాం, ఎన్ని మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నాం, ఏం నేర్చుకుంటా ఉన్నాం. ఇక్కడ వచ్చి మనం ప్రతి వారం వచ్చి సంవత్సరాల కొద్దిగా భక్తి మన ఆలోచన విధానంలోనికి ఏం తోస్తున్నది అనే సంగతిని గమనించవలసింది. సారపేత విధవరాలు ఆమె సేవకుడు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేసేసినట్టు. ఆమె కరువులో ఉంది, కష్టంలో ఉంది, నష్టంలో ఉంది, వేదనలో ఉంది, చావు బ్రతుకు రేపో మాపో రాబోతుంది. అన్నీ వచ్చినా భయపడలేదండి. అన్నీ వచ్చినా భయపడలేదు. సహాయం చేయడం ఏమాత్రం ఆమె వెనకడలేదండి. చెప్పిన మాట, సేవకుడు ఏ మాట అయితే చెప్పాడో అది తూచ తప్పకుండా పాటించాలి అనేది ఆమె యొక్క నిర్ణయం. ఎందుకని చావు బ్రతుకులో ఉంది, రేపో మాపో చావు రాబోతుంది. అన్ని విషయాల్లో
కరువులో ఖడ్గంలో ముందుకెళ్ళింది. కానీ దేవుని చిత్తాన్ని చేయాలన్న ఉద్దేశంతో సేవకుడు చెప్పిన మాటను తూచ తప్పకుండా ఆమె తిండి లేకపోయినా సరే, అమ్మా మొదటి ఆ పని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేయి, నువ్వు ఏదైతే ఇవ్వాలనుకున్నావు మొదటగా తీసుకొచ్చి నువ్వు సమృద్ధిగా ఉండాలి, నువ్వు దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవాలనుకుంటే మొదట నువ్వు ఏదైతే తీసుకొచ్చేస్తావో అది తెచ్చి నాకు ఇచ్చేసేయి. మొదటగా అది కొద్దిగా అయినా పర్వాలేదు, మొదటగా నాకు ఇచ్చేసేయి. ఎంతమందికి ఉందండి ఈ అలవాటు? ఎంతమందికి ఉందండి అలవాటు? గమనిస్తున్నారా? కొన్ని కొన్ని చర్చలో నేను చూస్తాను, ఇంటి చుట్టుముట్టు మొత్తం కూడా పెరట్లో చెట్లు వేసుకుంటారు. చిక్కుడుకాయలు కానీ, బీరకాయలు కానీ, టమాటాలు కానీ, వేరే వేరే కూరగాయలు, ఆకుకూరలు కానీ ఏమైనా వేసుకునే ప్రయత్నం చేస్తారు. అలా వేసుకున్నప్పుడు వాళ్ళకు చేతికి వచ్చిన తర్వాత మొదటకు వచ్చేది ఏదైతే ఉందో అది వాళ్ళు అసలు పొరపాటున కూడా ముట్టరండి. చాలాసార్లు గమనించాను నేను, వాళ్ళు ముట్టనే ముట్టరు. అసలు దాన్ని తీసుకొచ్చి చక్కగా ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు? సేవకులకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సేవకుడు తిని ఆశీర్వదిస్తే మా కలకాలం వర్ధిల్లుతామని ఒక నమ్మకం అండి. ఆ నమ్మకం సాధారణంగా బయట వ్యక్తులకు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకున్నటువంటి విలువ, వాళ్ళకున్నటువంటి మర్యాద, వాళ్ళకున్నటువంటి పద్ధతి క్రైస్తవులుగా మనకు తెలియబడకుండా పోతుందండి. ఈరోజు ఏమైనా మాట్లాడారనుకోండి, ఏమిటి సేవకుడు మాటి మాటకి ఇవ్వండి 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 అని చెప్తాడు, మాకు తెలియదా, మేము ఇవ్వలేమా, నెల నెలకి ఇవ్వట్లేదా, వారం వారం ఇవ్వట్లేదా, సేవకుడు ఇంటికి వస్తే ఇవ్వడం లేదా? మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని చేయటానికి ఎప్పుడు కూడా వెనక తిరగొద్దు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయండి. కనుక ఏ విషయంలో కూడా, అది ఏ విషయమైనా పర్వాలేదు కానీ ఇచ్చే విషయంలో వెనకాడొద్దండి. ఎందుకంటే సంశయపడి సనుగుతూ గునుగుతూ ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో మనం వర్ధిల్లడం చాలా కష్టం అండి. వర్ధిల్లనే అనే ఆలోచన మన లోపల ఉంటే మొదటగా సేవకునికి తెచ్చిచ్చే ప్రయత్నం చేసినాం అనుకోండి, ఆ తర్వాత సారేపాత విధవరాలు తన జీవితంలో చూసినటువంటి అద్భుతం ఏమిటో తెలుసా? ఆ కరువు కాలం అంతా కూడా ఆమె తెచ్చి ఇచ్చిన చిన్న అప్పం కోసమే ఆమె కష్టపడిందేమో కానీ వాళ్ళు ఆ కరువు కాలం అంతట్లో కూడా చుట్టూ ప్రజలందరూ మొత్తము ఎండిపోయి అందరూ ఆకలి దప్పులతో అలమటించిపోయి చచ్చారు, బ్రతికినవారు బ్రతికారు, ఎక్కడున్నారు కానీ తిండి తిప్పలు లేకుండా ఉంటే ఆ విధవరాలు మాత్రం కరువు ఉన్న రోజులు చాలా చక్కగా దేవుల్లో వర్రితూ కడుపు నిండగా భోజనం చేసే ప్రయత్నం చేసిందండి. ఏం నేర్చుకుంటాం ఇందులో మనం? వినాలి, ఇవ్వాలి. ఇంకొక మాట చూద్దామండి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చూద్దాము ఒకసారి. చాలండి. ఎవరు చేస్తారండి ముఖ దర్శనం? యథార్థవంతులు, కల్మషం లేని వాళ్ళు, కపటం లేని వాళ్ళు, అసూయ లేని వాళ్ళు, ఈర్ష్య లేని వాళ్ళు, ద్వేషం లేని వాళ్ళు, మద్దతు లేని వాళ్ళు, కామ వికారపు చేష్టలు లేని వాళ్ళు, జారత్వం చేయని వారు, పరిశుద్ధులైన వారు, ప్రార్థన పరులు మాత్రమే యథార్థతను అనుభవించేది. యథార్థతను అనుభవించే ప్రయత్నం చేయాలి కానీ యథార్థత లేని జీవితంతో మనం కక్కుర్చిపడే ఆలోచించినటువంటి జీవితంలోనికి వెళ్ళకూడదండి. దేవుడు నాకు ఏ పాటలు అయితే నేర్పించేస్తున్నాడో ఆ పాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను కొత్తగా ఏం చెప్పట్లేదండి. ఇందులో కూడా ఒక అద్భుతమైన సాంగ్ ముందు తీసుకొచ్చి ఆయన నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. దీనికోసం కూడా 2013-14 సంవత్సరంలో దీని మీద కూడా ఒక పాట రాయడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఇలా అనేక ఏవైతే నేను నేర్చుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నానో అలా పాటలు రాసే కృపను దేవుడు అనుగ్రహిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడండి. అందులో ఒక మాట చెప్తాను ఆయన, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు చేసిన ఆశ్రయ దుర్గము, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు చేసిన ఆశ్రయ దుర్గము, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, యథార్థవంతులు
నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై ఇక లేకపోవుదురు, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు చేసిన ఆశ్రయ దుర్గము. యోసేపు యథార్థతను తను అనుభవించాడు, జీవితమును యథార్థముగానే కొనసాగించాడు. యోసేపు యథార్థతను తను అనుభవించాడు, జీవితమును యథార్థముగానే కొనసాగించాడు. యథార్థవంతుల యథార్థత వారిని నడిపించెను, జీవితమునకు సాక్షులుగా వారిని చేయించెను. యథార్థవంతుల యథార్థత వారిని నడిపించెను, జీవితమునకు సాక్షులుగా వారిని చేయించెను. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు చేసిన ఆశ్రయ దుర్గము. హానోకు యథార్థతను తను అనుభవించాడు, జీవితమును యథార్థముగానే కొనసాగించాడు. హానోకు యథార్థతను తను అనుభవించాడు, జీవితమును యథార్థముగానే కొనసాగించాడు. యథార్థవంతుల యథార్థత వారిని నడిపించెను, జీవితమునకు సాక్షులుగా వారిని చేయించెను. యథార్థవంతుల యథార్థత వారిని నడిపించెను, జీవితమునకు సాక్షులుగా వారిని చేయించెను. యథార్థవంతులకు యెహోవా ఏర్పాటు చేసిన ఆశ్రయ దుర్గము. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై ఇక లేకపోవుదురు, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు చేసిన ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గాన్ని స్వాతంత్రించుకోవాలనుకున్నా ఏం కావాలండి? యథార్థత కావాలి. ఆత్మీయునికి హృదయ శుద్ధిగా ఉంటే సరిపోదు, హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే యథార్థతను అనుభవించగలడు. యథార్థమైన జీవితము ఏం చేస్తూ ఉంది? దేవుని ముఖ దర్శనం చేసుకుంటున్నటువంటి అవకాశం కల్పిస్తుందండి మనిషికి. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా మనము యథార్థత లేనప్పుడు, పాపంలో జీవించినప్పుడు, పాపంలో పరిపక్వమైన నిమగ్నమైనప్పుడు దేవుని చిత్త ప్రకారంగా దేవుడు తన ప్రాణమును పెట్టి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడండి. ఆ ప్రాణాన్ని అర్పించాడు కనుకనే ఈరోజు మనము యథార్థవంతంగా జీవించాలని ఆశపడుతున్నాడు. ఒకప్పుడు మనిషికి దేవునికి ఒక తెర ఉండేదండి. గమనించండి మీరు, ఇటువైపు ఒక కొండ ఉంది, అటువైపు ఒక కొండ ఉంది, మధ్యలో పెద్ద లోయ ఉందండి. అటు ఒక కొండ ఉంది, ఇటు ఒక కొండ ఉంది, మధ్యలో మాత్రం లోయ ఉంది. అవతల వ్యక్తులు యువతలకి రావడానికి చాలా కష్టం. యువతల భూమి అంటే అవతల పరలోకం అనుకోండి. పరలోకానికి కాలు పెట్టాలనే ఒక అవకాశము దేవుడు ఇచ్చాడండి మనిషికి. ఎలా ఇచ్చాడండి? మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టెను. పాపలమై ఉండగానే మనకు ఒక అవకాశాన్ని కల్పించాడు. అద్భుతమైనగా అవతల కొండ యువతల కొండ ఉంటే, ఆ కొండ మధ్యలో ఒక లోయ ఉంటే, ఆ లోయను ఇప్పటి వరకు ఎవరు భర్తీ చేయలేకపోయారండి. అప్పటి వరకు ఎవ్వరూ భర్తీ చేయనటువంటి ఆ లోయను యేసుక్రీస్తు ప్రభువారు తానే వచ్చి శిలువ మరణం ద్వారా మనుషుల యొక్క పాపములు, శాపములు, దోషములు, నిందలు, అవమానాలు మొత్తం కూడా ఆయన భరించి తెగించి త్యాగం చేయాలనే ఉద్దేశం కలిగి ఆయనే భూమి మీదకి నరావతారిగా వచ్చి ఏ లోయ అయితే మధ్యలో ఉండి అవతలికి దాటానికి రాకుండా అవకాశం లేకుండా ఉండిపోయిందో అందులోనికి అడుగు పెట్టే విధంగా ఒక సహాయాన్ని ఆయన చేశాడండి. ఏం సహాయం చేశాడండి? ప్రాణం పెట్టడము. ఆయన ప్రాణాన్ని తెగించి మన కోసం ప్రాణం పెట్టాడండి. ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో అప్పటి వరకు మధ్యలో ఉన్న ఆ లోయ అంతా కూడా ఏమైపోయింది?
అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. మురికాలువలు దాడుతున్నప్పుడు మురికాలువలు దాడుతున్నప్పుడు యువతల వాళ్ళు అవతలకి దాటడానికి ఒక గొప్ప అవకాశం ఏమిటది? బ్రిడ్జి. ఇక్కడ ఉందండి కాలువ. ఆ కాలువ మధ్యలో గుర్రమించి దాటి వెళ్ళిపోతూ ఉంటారు. అది లేకపోతే వెళ్తారా? దిగి వెళ్ళాలి. సరే అదంటే చిన్న దాటి దిగి వెళ్తారు. మరి పెద్దదైతే, లోయలైతే అలాంటి దిగనికి రాంది ఒక నరకం ఉన్నదండి. ఆ నరకంలో పడకూడదనే ఉద్దేశంతో దేవుడే దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆ కొండకు ఈ కొండకు మధ్యలో తను ఒక బ్రిడ్జ్ లాగా బాబు నా వెనుక పెద్ద నరకం ఉంది. మీరెవరు కూడా నరకంలో పడడానికి వీల్లేదు. నా రక్తం ద్వారా మీకు విమోచన క్రయధనం కలిగిస్తాను. ఇప్పటి వరకు మీరు నరకంలో కూలిపోయారు చాలామంది, కానీ ఇప్పుడు నేను ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాను. నేనే ఒక ఫ్లైఓవర్గా మారబోతున్నాను. నేనే ఒక బ్రిడ్జిగా మారబోతున్నాను. నేనే ఒక ఆశ్రయంగా మారబోతున్నాను. ఈరోజు మీరు పరలోకానికి రావడానికి ఒక అవకాశం కల్పిస్తాను. అందుకని ఆయన ప్రాణం పెట్టి ఎప్పుడైతే ఆ రెండు కొండల మధ్యలో ఉన్నటువంటి ఆ గుట్టల మధ్యలో ఉన్నటువంటి లోయ ఉందో ఆ ప్రాణాన్ని పోగొట్టుకోవడం ద్వారా ఆ లోయ అంతా కూడా భర్తీ అయిపోయి యువతలి జనాలు అవతలికి వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించాడండి. మధ్యలో ఉన్న ఆ తెర అంతటిని తొలగించేసి దేవుడే పూర్తిగా ముఖసూటిగా కలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడండి. ఎలా దర్శనం చేసుకుంటారో తెలుసా? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని ఎలా చేసుకుంటారో తెలుసా? గమనిస్తున్నారా? వింటున్నారా? యేసుక్రీస్తు కల్పించినటువంటి అవకాశం అన్నది దేవదేవుడే ఆయన చనిపోయి తన ప్రాణాన్ని పెట్టాడు కనుక యథార్థంగా ఆయన ముఖ దర్శనాన్ని చేసుకొని ఆయనతో మాట్లాడి ఆయన మాటలు విని మానవులు బ్రతికే విధంగా ఆయన సహాయం చేశాడండి. అటువంటి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు ఆయన. అందుకనే మనం ఇంకనూ పాపలం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏలైనగా ఆయన తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు కనుకనే ఆయన ప్రేమించి తెగించి త్యాగం చేసి పూర్తిగా ఆ శిలువలో చనిపోయాడు కనుకనే ఈరోజు మనలో ఉన్నటువంటి మద మాత్సర్య కామ క్రోధ అన్నీ కూడా పూర్తిగా ఆయన రక్తంలో కడిగివేసి పరిశుద్ధులుగా మార్చాడు. హృదయ శుద్ధీకరించబడింది. ప్రతి ఒక్కరికి హృదయం శుద్ధీకరించబడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆయన మనిషి హృదయం శుద్ధీకరించబడాలి, ప్రతి ఒక్కరి హృదయం యథార్థంగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఎంతమంది ఉన్నారని యథార్థంగా ఉండగలరా? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఇదివరకు మనం ఎన్నో మెసేజ్లు విన్నాం, ఎన్నో వాక్యాలు విన్నాం, ఎంతోమంది సేవకులు చెప్పారు. కానీ అదంతా కూడా వేషధరణకరమైన జీవితం అండి. మొత్తం కూడా పైన మెరుపులతోనే మనం సరి చేసుకునే ప్రయత్నం చేస్తే కానీ హృదయాంతరంగం నుంచి ప్రభువా నేను పాపినని ఒక సుంకర్ వల్ల మాట్లాడగలను? అయ్యా నీకు ఇస్తాను అని ఒక సారిపాత వెధవరల్లాగా మనం మారిపోయామా? యథార్థంగా మన జీవితం నిలబడినప్పుడు అప్పుడు మన హృదయంలో ఏ కల్మషం ఉందనండి, కల్మషం ఉండదు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మన హృదయం అంతా కూడా యథార్థంగా నిలబడుతుంది కనుక వాక్యం సెలవిస్తుంది, నీ హృదయం నిండి ఉన్న దానిని బట్టి ఏం మాట్లాడుతుంది? ముక్క, చెవులా, నోరా? తెలుసు మీకు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. చాలామంది అంటారు చూడండి, ఏం మాట్లాడుతుందో అసలు, నోరు తెరిస్తే పచ్చి బూతులే, నోరు తెరిస్తే కయ్యాలే, నోరు తెరిస్తే పశువులకు కాలు దూడలే. రా అంటే రా, కలవాడుకోవాలి, పీకులాడుకోవాలి, గుద్దలాడుకోవాలి, తనలాడుకోవాలి. ఆత్మీయ జీవితానికి ఆత్మీయునికి ఇది వర్తించదండి. నేను మరలా చెప్తున్నాను, మీరేమన్నా బాధపడండి, నాకు ఇబ్బంది లేదు. దేవుని సమ్ముఖంలో నిలబడి
దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉన్నాను. యథార్థంగా జీవించినప్పుడే మన హృదయంలో ఇవన్నిటికీ సాధ్యమవుతుందండి. ఇక్కడ వినిపోయి ఆహా వాళ్ళదేంటి పని లేదు పాట లేదు, వాళ్ళకేంది అవకాశం ఇచ్చింది, చేయి దొరికింది, మైక్ దొరికింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఆయనది ఏమైనా పోతుందా, ఏమైనా పైసలు ఇచ్చేది ఉందా, ఫ్రీగా వచ్చే మాటలే కదా అనే ఆలోచన కూడా మనకు ఉంటుందండి. ఉంటారు కొంతమంది ద్వేషపరులు. రాండి ఇక్కడ నిలబడండి మాట్లాడితే. సార్ వచ్చి వాక్యం చెప్పు బ్రదర్ అని చెప్తే కాళ్ళు చేతులు గద 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 వణుకుతా ఉన్నాయి నాకు. చాలాసార్లు చెప్పాను ఇక్కడ నిలబడి, అయినా సరే గుండె తొందర, శరీరం మొత్తం వణుకుతా ఉంది, భయము భయము. దేవుని సన్నిధి అంటే భయము భక్తి కలిగి మనం జీవించినప్పుడు హృదయం శుద్ధీకరించబడుతుంది. హృదయం శుద్ధీకరించబడితేనే యథార్థంగా ఉండగలుగుతాము. యథార్థంగా ఉన్నప్పుడే దేవుని ముఖదర్శనం చేసుకోగలుగుతాము. దేవుని ముఖదర్శనం చేసుకున్నప్పుడే దేవునితో మనం జీవించగలుగుతామండి. జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన ఒక అవకాశం ఏంటంటే హృదయం శుద్ధీకరించబడాలి. నీ హృదయంలో పాపములు మొత్తం తీసివేసుకొని దేవునికి అంగీకారముగా, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలని అనేది ఒక దేవుని ఆశను మనం భంగపరచకుండా దేవునికే విధేయులై జీవిస్తే మంచిది అనేది నా ఆలోచన తెలియపరుస్తున్నాను. దేవుడు ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ